రైట్ థ్యాంక్ యూ హేమ గారు, థ్యాంక్ యూ రామచంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ క్వశ్చన్ అవర్. రైట్ థ్యాంక్ యూ అండి సమయం లేదు. రైట్ మొత్తం మీద కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్నది నిజంగా నీటికి సంబంధించిన లీకేజ్ వ్యవహారమా లేకపోతే అసలు ఏం జరుగుతోంది, అసలు దేశ రాజధానిలో అసలు ఎలాంటి పరిస్థితి ఉందంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా మహిళా జర్నలిస్టుల పైన దాడులు, అలాగే ఎక్కడెక్కడ నుండి వచ్చినటువంటి అల్లరి మూకల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ కాస్త యాంటీ ప్రొటెస్ట్ సిస్టమ్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే పోలీసుల లాఠీ చార్జ్ వల్ల చాలా మంది అమాయకమైనటువంటి యువత, అమాయకమైనటువంటి విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంగా చూస్తున్నాం. రైట్ మొత్తం మీద మరి ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేకుంటే కేంద్ర ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది వేచి చూడాలి. రైట్ ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్వి సంబంధించినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం జరుగుతుందో అక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. ప్లీజ్ అందరు కూర్చోండి. సతీష్ కూర్చోండి బ్రదర్, కూర్చోండి. ఓ పింక్ షర్ట్ బ్రదర్, కూర్చో తమ్ముడు, కూర్చో బ్రదర్, కూర్చోండి బ్రదర్. దయచేసి కూర్చోండి. అక్కడ మీడియా కెమెరాలకు ఇబ్బంది అవుతుంది. పార్టీ నాయకులు కూర్చోండి. మన నాయకులంతా కోఆపరేట్ చేయాలి. కూర్చోండి. మీరు ఎవరెవరు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారో మీ అందరి ముఖాలు కేటీఆర్ గారు చూస్తున్నారు. మీ ఇష్టం, నేను చెప్తా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ద వే, పద్ధతి కాదు. ఆజం భాయ్, యాకూబ్ భాయ్, దయచేసి అందరు కూర్చోండి భాయ్, సహకరించండి. సుమన్ ఆడ విద్యార్థులు ఉండండి. సుమన్ ఒక్కడన్నా విద్యార్థి లేడా? ఇక్కడ రానియకనమ్మా, ఇక్కడికి రానియకండి. అందరూ జరపండి. సార్ దగ్గరికి రండి. ఒక నలుగురు సెక్యూరిటీ సార్ దగ్గరికి రండి. అక్కడికి రండి అమ్మా, సార్ దగ్గరికి రండి. నలుగురు సెక్యూరిటీ అక్కడ రండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ జరపండి అమ్మా. మీరు కూర్చోండి. అటు వెనుక మీడియా కెమెరాలు ఉన్నాయి, మీరు అందరు ఎందుకమ్మా ప్లీజ్ అక్కడ ఆపేయండి. దయచేసి ఇటువైపు నుండి రావద్దు, కుడి వైపు నుండి రావద్దు. రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఉప్పల్ లక్ష్మారెడ్డి గారిని, ఎమ్మెల్యే ఉప్పల్, భక్తుల లక్ష్మారెడ్డి గారు రండి. దయచేసి గజ్జల్లో వేసానా కూర్చోండి అన్న అందరూ. అరే అన్నగానే కూర్చున్నాక మీరందరూ ఏంది పై నాకు అర్థం కాదు. అందరు కూర్చోండి పై. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, అటు ఎంపీలు కూడా ధర్నా చౌక్ కి రావడం జరిగింది. ఎక్కడైతే జంతర్ మంతర్ లో విద్యార్థుల పైన జరిగిన దాడికి సంఘీభావంగా ఈ రోజు మేము ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా కేటీఆర్ 50వ జన్మదిన సందర్భాన్ని కూడా పక్కన పెట్టి విద్యార్థులకు సంఘీభావంగా మేము రావడం జరిగిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళతో పాటు ఎక్కువ శాతం మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల కన్నా ఎక్కువ స్వచ్ఛందంగా వివిధ జిల్లాల నుంచి ఆ విద్యార్థులు వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది మనకు. పూర్తిగా ఎక్కడైతే ఇందిరా పార్క్ స్టార్టింగ్ నుంచి కార్నర్ వరకు మనకు లో ట్యాంక్ వరకు ఆ రోడ్ పూర్తిగా ఫుల్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇది ఫుల్ ఏ విధంగా అయితే జంతర్ మంతర్ లో ఆ విజువల్స్ చూసామో దానికి ఎక్కడ కూడా తీసుకోని విధంగా కూడా ధర్నా చౌక్ లో ఆ విద్యార్థులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒకవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే మేము ధర్నాకు రావడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినా సరే, ఒకవైపు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే వాటికి మేము పూర్తిగా ఏకీభవించాం.
కానీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే, ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించాల్సిందే మంత్రివర్గం నుంచి అనేసి కూడా ప్రధాన డిమాండ్ గా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. వైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ మేము అంటే తెలంగాణకు సంబంధించిన నేతలు కానీ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ జరుగుతున్న అన్యాయం విషయంలో ధర్నాలు కానీ రాస్తారోకులు చేసినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అరెస్ట్ చేస్తుందో సేమ్ అదే విధంగా రిప్లికేట్ అయినప్పుడు మీరు ఇక్కడ ధర్నా మీరు ఒక 1 minute హోల్డ్ లో ఉండండి. వాళ్ళకి సుమన్ మాట్లాడుతున్నారు. 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు, రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు, విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్, వి ఆర్ విత్ యు అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనకబండి ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు, మీరంతా సీనియర్ లీడర్ అంతా వెనక జరగాలి ప్లీజ్. స్వామి జరాడు అందరం జరు, వాళ్ళందరం జరు. జై కొంచెం వెనక జరగండి, మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు. వెనక జరగండి అక్క, కొంచెం వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థి మిత్రులారా కొంచెం సైలెంట్ గా ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్, ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి, ఇబ్బంది పెట్టాలి, అందరు కూర్చోవాలి దయచేసి. అందరు కూర్చోండి, జుబేర్ అందరు కూర్చోండి, కూర్చోండి. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఢిల్లీ నడివీధిలో, దేశ రాజధానిలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తా ఉంటే ఇవాళ ఫాసిస్ట్ పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతోని విద్యార్థులను గాయపరిస్తే చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయమైతే ఇవాళ బర్త్డే నిర్వహించుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమాలు పక్కకు పెట్టి ఇవాళ మన కోసం, ఈ రాష్ట్ర విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నాయకులకు, విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు,
వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విప్లవ కవి శివసాగర్ అంటాడు, విద్యార్థుల రక్తము చిందరి పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, పోటెత్తున నెత్తుడి కెరటాల ఎగిసే విద్యార్థుల సాహసం చవి చూడని నేల లేదు, విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనలో నడిచే యోధులు మీరే అని చెప్పి కవి శివసాగర్ అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ఇవాళ కేటీఆర్ గారు వాయిదానంతరం